ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దిన అంశం మనము గమనిస్తే త్రిత్వము తర్వాతి 3వ ఆదివారం యొక్క అంశం ఏంటంటే కాల్ టు ద డిస్టింక్ట్ ఫర్ సాల్వేషన్. రక్షణ నిమిత్తము మరి వేరైన ప్రజలను, దూరంగా ఉన్న ప్రజలను పిలుస్తున్నటువంటి ఒక పిలుపు. ఇట్ ఈస్ అ కాల్ టు ద సాల్వేషన్, ఫర్ ద సాల్వేషన్ అనేటటువంటి అంశం మన ముందుంది. మరి మన యొక్క ఈ ఉపమానము యేసు ప్రభు వారు చెప్పింది అది మనకు ఏమాత్రం కొత్తది కాదు. చాలాసార్లు విన్నాం, చాలాసార్లు ఎక్కడైనా స్కిట్స్లో, డ్రామాస్లో మనం చూస్తుంటాం, విని ఉంటాం. దీని మీద ఎన్నో అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. మరి ఇదంతా హృదయానికి హత్తుకునేటటువంటి ఒక చక్కని ఉపమానంగా అది ఉంది. మరి ఇక్కడ మనము గత ఆదివారం యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు సుంకపు గుత్తదారుడైనటువంటి మత్తయి పిలవడం, అలాగే మత్తయి ఇంటిలో ఆయన విందును మరి అక్కడున్నటువంటి అనేక మంది సుంకపు గుత్తదారులతో, పాపులతో కలిసి ఆయన భుజించటం మనము ధ్యానం చేసుకున్నాము. ఆ రోజు మత్తయి ఆహ్వానించబడ్డాడు, యేసు ప్రభు చేత అంగీకరించబడ్డాడు, యేసు ప్రభు యొక్క మరి శిష్యుడిగా ఎన్నుకోబడ్డాడు. చాలా చాలా గొప్ప సంగతి. ఎందుకంటే వారు ఆ కాలంలో తృణీకరించబడిన వారు, భక్తిహీనులుగా ఎంచబడిన వారు, దేవుని యొక్క మందిరానికి అర్హత లేనటువంటి వారు, ఏమాత్రము కూడా సమాజంలో గౌరవం లేనటువంటి వారు. ఇలాంటి తృణీకరించబడిన వారిని మహా గొప్ప బోధకుడైనటువంటి యేసు పేరు పెట్టి పిలవడం, వారితో సహవసించడం, వారితో సంభాషించడం, వారితో కలిసి భుజించడం అనేటటువంటిది ఊహకు కూడా అందనటువంటిది అన్నమాట. కానీ ప్రభు అలాగా ఆయన చేశారు. ఆ రోజు కూడా మరి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు యేసును వారు విమర్శించారు. ఇప్పుడు ఈ యొక్క ఉపమానం చెప్పబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తే ఎందుకని యేసు ప్రభు వారు ఈ యొక్క పారబుల్ చెప్పారు? అక్కడ యేసు ప్రభు వారు ఒక చోట ఉన్నప్పుడు వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినడానికి వచ్చారంట. సమస్తమైన ఎంతమంది వచ్చారో చూడండి. బహుశా యేసు మాలాంటి ఉద్యోగం చేస్తూ తృణీకరించబడుతున్న ఒక మత్తయిని ఆయన పిలిచాడంటే ఆయన దగ్గర మాకు ప్రవేశం ఉందన్నమాట అనేటటువంటి ఒక ఆశతో, అలాంటి ఒక ఆనందముతో ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు. ఎంతమంది వచ్చారు? సమస్తమైన సుంకరులు, అలాగే సమాజంలో పాపులుగా ఎంచబడుతున్న వారు వచ్చారు. వారు వస్తే యేసు ప్రభు వారు వారికి బోధ చేస్తున్నారు. అయితే వెంటనే అక్కడ ఇంకో గ్రూపు పరిసయ్యులు, శాస్త్రులు, వారు ఏమంటున్నారు? ఇదిగో చూసారా, మళ్ళా యేసు ఈ రబ్బీ వీళ్ళతో కలిసి భోంచేస్తున్నాడని సణుక్కోవడం మొదలుపెట్టారు. పరిసయ్యులు, శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి పనిచేసేటటువంటి వాళ్ళు. మరి శాస్త్రులైతే ఎప్పుడూ కూడా ఈ యొక్క లేఖనాలను, అప్పుడు ప్రింటింగ్ లేదు కాబట్టి, జెరాక్స్ మిషన్స్ లేవు కాబట్టి, వారు లేఖనాలను చదువుతూ అనేకమైనటువంటి కాపీస్ను వాళ్ళు వ్రాస్తూ ఉండేటటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు వాక్యానికి దగ్గరగా, దేవునికి దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. ధర్మశాస్త్రం తూచా తప్పకుండా పాటించేవాళ్ళు మేమని పరిసయ్యులు అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి ఆ యొక్క మిగిలినటువంటి వారిని వారు తృణీకరిస్తున్నారు. చూడండి, వీరు అలాంటి దేవునికి దూరంగా ఉన్న వారికి మనం ఏ రీతిగా సహాయం చేద్దాం, ఏ రీతిగా దేవుని దగ్గరికి తీసుకొని వద్దాం అనేటటువంటి దానికంటే కూడా అటువంటి వారిని విమర్శించటానికే, అటువంటి వారిని చాలా చిన్న చూపు చూడడానికే, అలాంటి వారిని దూరం పెట్టడానికే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ యొక్క సందేశంలోనికి మనం వెళ్ళక మునిపే మనం ఒక విషయంలో మనం ఒకవేళ అవసరమైతే కరెక్ట్ చేసుకోవాలి. మనము పడిపోయిన వారిని, దూరంగా ఉన్న వారిని, మరి ఒకవేళ దేవునిలో లేకుండా, భక్తి లేకుండా ఉన్నటువంటి వారిని తృణీకరించేటటువంటి పొజిషన్ మనం తీసుకుంటున్నామా? లేకపోతే
వీరిని ఏ రీతిగా దేవుని దగ్గరికి తీసుకుని వద్దాం అనేటటువంటి బాధ్యతను వహిద్దాం. సో దిస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇతరులను విమర్శించడం చాలా చాలా తేలికండి. ఇతరులను తృణీకరించడం కూడా చాలా తేలికే. పాపం చేసిన వాడు, అందరూ పాపలే, కానీ వాడు చేసిన పాపం కనబడుతుంది కాబట్టి వాడిని మనము అలా లెక్క కట్టేస్తే చాలా ఈజీ. కానీ ఇక్కడ ఒక గ్రూపు సుంకరులు, పాపులు, మరొక గ్రూపు పరిసయ్యులు, శాస్త్రులు. వీరి మధ్యలో యేసు ఉన్నాడు. చూసారా ఆయన ఎలా ఉన్నాడు, ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, దీనిని మనం పసిగట్టి ఆ ప్రభు యొక్క మనస్సును మనము మరి అంగీకరించడానికి, అనుసరించడానికి మనం సిద్ధపడవలసినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు వారికి పరిసయ్యుల యొక్క జీవన విధానం తెలుసు. అలాగే వారి జీవన విధానం, వారి యొక్క భక్తి ఒక ప్రక్క యేసు ఎరిగిని ఉన్నారు. అలాగే ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్స్ లేకపోతే యొక్క పాపులను పిలబడే వారి యొక్క భక్తిహీనతను యేసు ఎరిగి ఉన్నారు. అయితే వీరిని కూడా ఆయన ఆకర్షించడానికి, చేర్చుకోవడానికి సిద్ధమైనటువంటి వారుగా ఉన్నట్లు మనం గమనించాలి. యేసు ప్రభు వారి 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పారు. ఒకటి, తప్పిపోయినటువంటి గొర్రె, కాపరి వెతికి దాన్ని కనుగొన్నాడు. ఇంకొకటి, స్త్రీ ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది, ఒక నాణ్యాన్ని. ఆమె మరి దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు కూడా ఆమె విడిచిపెట్టకుండా వెతికింది, దాన్ని పొందుకుంది. మూడవది, మరి తప్పిపోయిన కుమారుడు తిరిగి ఇంటికి రావడం అనేటటువంటిది మనం చూస్తాం. ఈ 3 ఉపమానాలని వేరువేరుగా మనం చూసామనుకోండి, కంప్లీట్ మెసేజ్ మనం అర్థం చేసుకోలేం. సో వీ హ్యావ్ టు బ్లెండ్ దిస్ 3 పారబుల్స్. ఈ 3 ఉపమానాలని కూడా ఒకదానితో ఒకటి లింక్ ఉంది. ఇందులో ఒక సత్యం ఉంది, రెండో దాంట్లో మరొక సత్యం ఉంది, మూడో దాంట్లో మరొక సత్యం ఉంది అని మనం తెలుసుకున్నప్పుడు దాని పూర్ణ భావాన్ని మనం అర్థం చేసుకోగలం అన్నమాట. మనము మరి గమనిస్తే ఈ 3 పారబుల్స్ని జస్ట్ మనం ఒక జిస్ట్లా చూస్తే, 2 కుమారులు ఒకడు తప్పిపోయినా, 10 నాణ్యాల్లో ఒక నాణ్యము పోయినా, 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయినా, ఆ ఒక్కరి కోసం గమనించండి. వెదర్ ద నెంబర్ మే బి 2 or 10 or 100, ఒక్కరి కోసమైనా సరే అనేటటువంటిది మనం చూస్తాం. వాక్యంలో ఏమి వ్రాయబడి ఉన్నది? ఆ ఒక్కరూ కూడా నశించుట దేవునికి ఇష్టం లేదండి. 2లో ఒకరై ఉండొచ్చు, 10 మందిలో ఒకరై ఉండొచ్చు, 100 మందిలో ఒకరై ఉండొచ్చు, ఆ ఒక్కరూ కూడా నశించుట దేవునికి ఇష్టం లేదు. అందుకనే లేఖనం ఏమి చెప్పింది అంటే, పేతురు రాస్తాడు మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఎవడునూ నశించుట ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని దేవుడు కోరుచున్నాడు. ఎవ్రీబడి 1 పీటర్ 3:9 నేను చదివాను. అలాగే అపోస్తల కార్యాలు 17:30 వచనాన్ని మనం చదువుకుంటే, అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. రిపెంటెన్స్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఆప్షన్. ఇష్టమైతే నువ్వు మారు మనసు పొందు, లేకపోతే లేదు, పర్లేదులే, కాదు. ఇట్స్ ఎ కమాండ్ టు ఆల్ ద హ్యుమానిటీ. మనుష్యులకు ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. నీవు మనసు మార్చుకుని నా మార్గంలోనికి వస్తావా, నీకు క్షేమం. మనసు మార్చుకోకుండా నీ యొక్క మరి ఆలోచన ప్రకారం వెళ్తావా, నీవు శిక్షించబడతావు. దెర్ ఈస్ నో అదర్ థర్డ్ ప్లేస్ ఆర్ థర్డ్ ఆప్షన్. కాబట్టి ఇట్స్ ఎ కమాండ్ గివెన్ బై గాడ్. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ 3 ఉపమానాల్ని కూడా అరణ్యంలో వెతకగా తన గొర్రె దొరికినప్పుడు ఒక కాపరి ఎంత సంతోషపడతాడో అంత సంతోషం దేవునికి ఒక వ్యక్తి మారు మనసు పొందింది. ఆ స్త్రీ తాను పోగొట్టుకునేటువంటి నాణెము కొరకు దీపం వెలిగించి ఆ యొక్క ఇరుకైనటువంటి ఇంటిలో, మనలాగా ఫ్లోరింగ్ అంత చక్కగా ఉంటుందండి, అదంతా మట్టితోటి కర్రలతోటి నిండిపోయి ఉంటుంది. చిన్న ఇల్లు, చీకటి ఇల్లు, అన్ని వస్తువులు అన్నీ అక్కడక్కడ ఇరుకుగా ఉంటాయి. ఎక్కడ పడిపోయిన నాణెం వాటన్నిటిని తీసి ఊడ్చి ఒక నాణెం, పోగొట్టుకున్న నాణెం దొరకగా స్త్రీ ఎంత
సంతోషిస్తుందో అంత సంతోషం. తనకు దూరం అయిపోయినటువంటి కుమారుడు మరి ఇప్పుడు గ్రహింపుతో, పశ్చాత్తాపంతో, మరి దీనత్వంతో తిరిగి వస్తున్నప్పుడు ప్రేమ కలిగినటువంటి తండ్రికి ఎంత సంతోషం కలుగుతుందో, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో దేవునికి అంత సంతోషం కలుగుతుంది. ఆయన హ్యూమన్ టర్మ్స్లో ఆయన రక్షించబడిన వ్యక్తి విషయంలో పరలోకంలో కలిగేటటువంటి ఆ యొక్క జాయస్ మూమెంట్ని యేసు ప్రభు వారు చెప్తున్నట్టు మనం గమనించగలం. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క ఉపమానంలోనికి మనం వెళ్ళినప్పుడు తండ్రి యొక్క ఆస్తిలో తన భాగాన్ని తనకిమ్మని కుమారుడు డిమాండ్ చేశాడు. తండ్రి, నా ఆస్తిలో నాకు వచ్చే భాగాన్ని ఇచ్చేసేయమని అన్నాడు. సాధారణంగా తండ్రి తన ఆస్తిలో భాగాన్ని ఎప్పుడు ఇస్తాడు? జనరల్గా బ్రతికున్నప్పుడు రాయొచ్చు, కానీ సాధారణంగా వీలునామా మరి అనేటటువంటిది ఆ యొక్క ఫోర్స్లోనికి ఎప్పుడు వస్తుందంటే తండ్రి యొక్క మృతి తర్వాత వస్తుంది, సహజంగా ఎక్కడైనా జరిగేటటువంటిది. కానీ కుమారుడు ఇప్పుడే ఇమ్మని డిమాండ్ చేశాడు. తండ్రి, నేను ఇవ్వనురా, నీకు ఎందుకు ఇవ్వాలి, నేను ఎప్పుడో చనిపోయాను అనుకున్నావా నువ్వు అని అనొచ్చు. కానీ తండ్రి కుమారుని యొక్క స్వేచ్ఛను గౌరవించాడు. ఫాదర్ రెస్పెక్టెడ్ ద లిబర్టీ. అందుచేత ఏం మాట్లాడినట్టు మనకు పారబుల్లో కనిపించదు. పరలోకపు తండ్రి కూడా అంతే. చాలాసార్లు మనము ఆయన మనస్సు మరి అది బ్రేక్ అయ్యేటటువంటి కొన్ని మనము చేస్తున్నప్పుడు దేవుడు తాను మనకు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి ఆయన ప్రతిదానికి అడ్డం పెట్టడు. దాన్ని మనం గమనించుకోవాలి. దొరుకుతుంది కదా, ఇస్తున్నాడు కదా అది అనే మనం దానిని లాగుకోవడానికి కాదు. నేను అడిగేది నా తండ్రి హృదయానికి సంతోషాన్ని ఇస్తుందా, ఆయన హృదయాన్ని బ్రేక్ చేస్తుందా? ఈ కుమారుడు దానిని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ కుమారునికి అతని యొక్క స్వార్థము, అతని యొక్క ఆలోచనే గొప్పదైంది కాబట్టి. ఈ కుమారుడు ఏమనుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, నేను స్వేచ్ఛగా ఉండాలి, నాకు స్వేచ్ఛ కావాలి, నేను ఇండిపెండెంట్గా ఉండాలి. ఎవరో ఒకళ్ళు నాకు చెప్తా ఉంటే, నా మీద అజమాయిషి అధికారం చలాయిస్తూ ఉంటే నాకు అది ఇష్టం లేదు. కాబట్టి నేను దూరంగా వెళతాను. ఫార్ ఫ్రమ్ మై ఫాదర్, ఫ్రమ్ మై హోమ్, ఈవెన్ ఫార్ ఫ్రమ్ మై కంట్రీ, నా దేశం నుండి కూడా నేను దూరంగా వెళ్ళిపోతాను. దూరంగా వెళ్ళి నేను బిజినెస్ చేస్తాను అని అనుకున్నాడు. తన కాళ్ళ మీద తన ఆలోచనలతో తన సొంతంగా తాను నిలబడాలని అతడు అనుకున్నాడు. అతనికి ఉన్నటువంటిది ఏమిటి అంటే, అతనికి ఎక్స్పీరియన్స్ లేదు, ప్రాపర్ మరి థింకింగ్ అతనిలో లేదు. కానీ అతనికి ఉన్నదంతా కూడా ఓవర్ కాన్ఫిడెన్స్. తనకు ఏదైతే ఉందో నాకు ఇంతే ఉందని అనుకోలే, నాకు ఎంతో ఉంది అని తన మీద అనవసరమైనటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ని పెట్టుకున్నాడు. తన యొక్క నాలెడ్జ్, తన యొక్క ఒపీనియన్స్, తన యొక్క ఐడియాస్, మరి తన యొక్క స్ట్రెంగ్త్ని అతడు బేస్ చేసుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఈ యొక్క సలహాలు ఎవరిచ్చింటారో మనకు తెలియదు. ఒరే నువ్వేంట్రా, నీకేంట్రా, ఒరే నువ్వు డబ్బు తీసుకుని వ్యాపారం చేస్తే నువ్వు ఎంత లాభాన్ని గడిస్తావో నీకు తెలియదని ఎవరైనా చెప్పుండొచ్చేమో. యవనస్తుడు కాబట్టి అతని యొక్క స్నేహితులు అలా చెప్పుండొచ్చు అని మనం అనుకోవచ్చు. తన యొక్క చేతిలోనికి తనకు రావాల్సినటువంటి ఆస్తి వచ్చిన తర్వాత ఈ కుమారుడు తాను చాలా ఊహించుకోవడానికి తగిన దానికన్నా అత్యధికంగా ఊహించుకోవడం మొదలుపెట్టాడు. ఐఎమ్ సంథింగ్, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అని అనుకోవడం మొదలుపెట్టాడని మనము గ్రహించవచ్చు. ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే వ్యాపార సూత్రాలు ఎరిగి ఉండాలి, వ్యాపారంలో మెళకువలు ఎరిగి ఉండాలి. వ్యాపారంలో ఒకవేళ నష్టం వచ్చినా లాభం వచ్చినా దాన్ని ఫేస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ మరి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా ఒక అనుభవం వల్ల మాత్రమే వస్తుంది. ఈ కుమారుడు కట్టే అనుభవం ఉన్నట్టు మనకు ఎక్కడా కనిపించదు. అలాగే ఇతన్ని మనం చూస్తే ఇతను కష్టపడే తత్వం ఉన్నటువంటి వాడుగా లేడు. కొంతమంది చిన్నప్పటి నుంచి వాళ్ళు కష్టపడుతూ అనేకమైన విషయాలు నేర్చుకుంటూ వారు మరి ఆ తమ్మును తాము వాళ్ళు నిజంగా డెవలప్ చేసుకుంటారు. ఈ కుమారులు మనకు అలాంటి లక్షణాలు ఏమీ కూడా కనబడటం లేదు. కానీ ఆరాటం, నేను వెళ్ళిపోయి ఏదో చేసేయాలి, ఏదో సాధించేయాలి, నేనేంటో నిరూపించుకోవాలి అని అనుకున్నాడు.
ఈ కుమారుడిని మనం చూసినప్పుడు కొన్ని వచనాలు బైబిల్లో మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 18వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏం రాయబడిందంటే, వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇక్కడ ఈ గ్రంథంలో రాయబడ్డాయి. హీ దట్ సపరేట్స్ హిమ్సెల్ఫ్ సీకెత్ హిజ్ ఓన్ డిజైర్ అండ్ రేజెత్ అగెయిన్స్ట్ ఆల్ సౌండ్ విజ్డమ్. అయ్యో అలా కాదురా అని మనం చెప్తే అబ్బే అస్సలు దానికి చెవియొగ్గే పరిస్థితే లేదనమాట. లెస్ అయిన జ్ఞానంలోకి వీడి విరోధి అట. ఏదైనా చెప్పబోతే చెప్పేవాడిని మరి బుద్ధిహీనుడుగా ఎంచేటటువంటి వాడుగా ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళు ఇలా తమ సొంత ఆలోచనలతో అభిప్రాయాలతో వెళ్ళిన వారు ఎంతో నష్టపోయారని చరిత్ర మనకు తెలియచేస్తుంది. వారి కుటుంబాల్లో, ఆర్థిక వ్యవహారాలలో, సంబంధ బాంధవ్యాలలో వాళ్ళు ఎంతో ఎంతో కోల్పోయారు, పతనాన్ని చూశారు. అందుచేత మనకు ఉపదేశం చాలా కావాలి. ఆల్వేస్ వీ నీడ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ అవర్ లైఫ్. మనం ఏ క్రొత్త మరి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందులో మనకు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి వారి యొక్క సహాయాన్ని మనము తీసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉన్నది. గైడెన్స్ అనేటటువంటిది ఎంతో అవసరం. సామెతల గ్రంథంలోని 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏం రాయబడిందంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. ఇది ఇంట్రడక్షన్. నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. ఇక 5, 6, 7 వచనాల్లోనికి మనం వెళ్తే రాయబడి ఉంది, నా కుమారుడా నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునవద్దు. నా కుమారుడా నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అనగా దేవుని అధికారమునకు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఈ వచనాలన్నీ కూడా ఏ రీతిగా చిన్న కుమారుడికి అప్లై అవుతున్నాయో చూడండి. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. తన ప్రవర్తన మీద తన తండ్రి అధికారానికి ఒప్పుకోలేదు. అతడు తాను జ్ఞానిని కదా అని అనుకున్నాడు. చూసారా? ఒకవేళ మనం కూడా ఇలాంటి రాంగ్ స్టెప్స్ మనం వేస్తున్నామా మన జీవితంలో? దేవుడు తన గ్రంథాన్ని ఒక మాన్యువల్గా మనకిచ్చాడు. నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఏమి ఆలోచించాలి, ఏ క్రియలు చేయాలి, మాన్యువల్ ఉంది. నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి, నీ కుటుంబాన్ని, నీ భార్యను, భర్తను, బిడ్డలను ఏ రీతిగా వారితో వ్యవహరించాలి, మాన్యువల్ దేవుడు మనకిచ్చాడు. మన జాబ్లో మనం ఎలా ఉండాలి, దేవుడు మాన్యువల్ ఇచ్చాడు. మన బిజినెస్లో మనం ఎలా ఉండాలి, దేవుడు మాన్యువల్ ఇచ్చాడు. మన చర్చ్లో మనం ఎలా ఉండాలి, దేవుడు మాన్యువల్ ఇచ్చాడు. ఎవ్రీథింగ్ ఈజ్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇన్స్ట్రక్షన్ ఇస్ దేర్. ఈ ఇన్స్ట్రక్షన్ మనిషి తన ఆలోచనలు, ఏదో తన జ్ఞానములు, లేకపోతే తను ఉన్నటువంటి కొద్ది అనుభవాలను బట్టి వ్రాసినటువంటి గ్రంథం కాదు ఇది. నిన్ను నన్ను తయారు చేసినటువంటి దేవుడు మన యొక్క క్షేమము నిమిత్తం, మన దీవెన నిమిత్తము ఇచ్చినటువంటి వాక్యం. ఏ వస్తువునైనా తయారు చేసినటువంటి వాడికి దాని గురించి పూర్తి వివరాలు తెలుసు. కాబట్టి దానిని ఎలా వాడుకోవాలో, ఏంటి, దాన్ని ఎలాగ మనము మరి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా మాన్యువల్లో ముందుగా ప్రిపేర్ చేసి వస్తువుతో పాటు మనకి ఇస్తాడు. మన పరలోకపు తండ్రి తన వాక్యం అనే మాన్యువల్ మనకి ఇచ్చారు. ప్రియమైన వారులారా, దీనిని మన జీవితంలో ప్రతి అడుగులో మనము మరి రిఫర్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే చాలా చాలా ప్రయోజనం. చాలామంది లాభములను ఊహించుకొని ఆ ఊహల మీద తమ ప్రయత్నాలు మొదలు పెడతారు. దే స్టార్ట్ బేసింగ్ ఆన్ దర్ ఇమాజినేషన్స్. ఎలా చేస్తే అలాగ వచ్చేస్తే ఎక్కడో ఊహించేసుకుంటాడు అనమాట. అని రియాలిటీ కాదు, ఓన్లీ ఇమాజినేషన్. యువర్ ఇమాజినేషన్ మే కమ్ ఇన్ టు రియాలిటీ ఆర్ ఇట్ మే నాట్ కమ్. అది మనం చెప్పగలిగినటువంటిది కాదు. ఇది మన ఎక్స్పీరియన్స్ మీద, మనం పడేటటువంటి కష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, ఏ వెంచర్ స్టార్ట్ చేసినా, లేకపోతే మనం ఏ ఇతరమైనటువంటి దానిని మనం ప్రారంభించినా సరే, ప్రియమైనటువంటి వాళ్ళరా, వీ నీడ్ టు టేక్ ద ఇన్స్ట్రక్షన్.
బై విచ్ వీ విల్ గెట్ ద నాలెడ్జ్. దానికి సంబంధించినటువంటి ఆ యొక్క అవగాహన మనకు కలుగుతుంది. మన జీవితానికి అన్నిటికంటే కూడా మోర్ ఓవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ గైడెన్స్ అండ్ బ్లెస్సింగ్. దీన్ని మనం గ్రహించుకోవాలి. ఇక చిన్న కుమారుడు గురించి నేను మీకు వివరించక్కర్లేదు కదండి. వెళ్ళిన తర్వాత బాగా లాభాలు వచ్చేసినాయా? అట్టర్ ఫెయిల్యూర్, జీరో. ఇచ్చినటువంటి ఆస్తి అంతటినీ కూడా అతడు మరి వ్యాపారం దుర్వ్యాపారం రాయబడి ఉందంటే ఏదో ఊహించేసుకుని ఏదో చేశాడనమాట. లగ్జరీస్కి ఉపయోగించేసుకున్నాడు అనమాట. అతని యొక్క పాయింట్ ఎక్కడికి వచ్చిందంటే నిల్, 0 పాయింట్కి వచ్చింది. సంఘాల్లో నేను పనిచేస్తున్నప్పుడు అనేక మంది బిడ్డలు, నానా నేను ఈ బిజినెస్ పెట్టాలనుకున్నా, ఆ బిజినెస్ పెట్టాలనుకుంటున్నానంటే పాపం తల్లిదండ్రులు ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇస్తే ఆ డబ్బును పూర్తిగా నష్టపోయి ఆ తల్లిదండ్రులకు ఇంకా భారమైపోయినటువంటి వాళ్ళు చాలామంది నేను చూశాను. ఊహలు ఎవరో చెప్పిన దాని మీద ఏదో అనుకుని వాళ్ళు దానిని ప్రారంభించేసి అందులో కొంత వెళ్ళిన తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలో తెలియక నష్టపోయినటువంటి వారిని చాలామందిని నేను చూశాను. ప్రియమైనటువంటి మాటలు, ఇదిగో ఈ కుమారుడి పరిస్థితి అలాగే అయింది. చేతిలో చిల్లి గవ్వలేని స్థితికి దిగజారిపోయాడు. గౌరవప్రదమైనటువంటి ఒక ఉద్యోగాన్ని పొందలేనటువంటి వాడుగా అయిపోయాడు. పందులు కాసే ఉద్యోగంకి వెళ్ళాడు. అంతకంటే హీనమైనటువంటిది ఏది లేదు. ఆకలి తీర్చుకోవడానికి ఎటువంటి హీన స్థితికైనా సరే అతడు దిగజారాడు. నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఎందుకంటే ఏం రాయబడిందంటే ఎవడును అతనికి సహాయం చేయలేదు. హి హాజ్ నోబడీ ఫర్ హిమ్ టు హెల్ప్. తనను చూసి జాలిపడ్డానికి, అయ్యో ఆకలిగా ఉందా, ఇదిగో ఈ రొట్టె తిను అనడానికి ఎవడు కూడా లేడు. అతని యొక్క గర్వం అతనిని అంత హీన స్థితికి నడిపించినట్టు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఓవర్ ఎస్టిమేట్ చేసుకున్నావు, ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఉన్నావు. అది నేను ఎక్కడికి నడిపించింది? నీ జీవితాన్ని జీరోకి నడిపించింది. ఈ జీరో స్టేట్లో అక్కడ కరువు వచ్చింది దేశంలో. అక్కడ నేను పట్టించుకునేవాడు ఎవడు కూడా లేడు. ఎవరిని బ్లేమ్ చేస్తావు ఇప్పుడు? ఎవరిని నువ్వు తప్పుపట్టగలిగినటువంటి వ్యక్తిగానే ఉంటావు అనేటటువంటిది ఒక ప్రశ్న. మనకున్నటువంటి ఒక మంచి మాట ఏంటంటే, అన్నీ కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకోవడం కంటే, ఏమండి, ఏమీ కోల్పోకముందే బుద్ధి కలిగి ఉండడం మేలు కదా. జ్ఞానవచనాలు మనము ముందుగానే వాటిని మన చెవికి ఎక్కించుకుంటే ఒకవేళ అది మనకు మేలుకరమేమో. ఇర్మియా ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో ఏమన్నారో తెలుసండి. 17వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ఇర్మియా 17:21. నీ క్షేమకాలములో నీతో మాట్లాడి తిని, కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. చూసారు ఎంత భయంకరంగా ఉందో ఇక్కడ. క్షేమంగా ఉన్నప్పుడే నాయన నీకు అన్నీ ఉన్నాయి, నీకంతా ఆరోగ్యం ఉంది, నీకంతా ధనం ఉంది, నీకంతా బలం ఉంది, నాయన దీన్ని జాగ్రత్త పరుచుకో, దీన్ని నువ్వు అర్థం చేసుకోవద్దు. కాబట్టి ఇదిగో దీనిని బట్టి నువ్వు చక్కగా దీనిని వర్ధిల్లు, దీనిని ఒక పెట్టుబడిగా పెట్టుకుని నువ్వు ఇంకా అభివృద్ధి చెందడానికి నువ్వు ప్రయత్నం చేయి, దీనిని నువ్వు వేస్ట్ చేసుకోవద్దు అని క్షేమకాలం అందే దేవుడు మాట్లాడాడంట. శత్రువులు వీరి మీదకి వచ్చి వీరిని సర్వనాశనం చేయకమునిపే దేవుడు వారితో చెప్పారంట, ఇప్పుడు మీరు క్షేమంగా ఉన్నారు కాబట్టి ఆ క్షేమాన్ని మీరు కోల్పోవద్దు అని. అయితే దేవుడు అంటున్నారు, నువ్వేమన్నావంటే నీ క్షేమాన్ని కోరి నేనెంతో నా హృదయమంతటితో చెప్తే నేను వినను అని అన్నా. ఎంత యారోగెన్స్ కదండి, ఎంత తిరుగుబాటు మనస్తత్వం, ఎంత అవిధేయత. ఇది నీకు బాల్యము నుండి నీకు వాడుకే, చిన్నప్పటి నుంచి నువ్వు ఇంతే, ఇప్పటి వరకు నువ్వు ఏది కూడా వినలేదు. ఇర్మియా గ్రంథంలోని 4వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. ఈ వచనాలన్నీ మనం చదవలేం, కానీ దాని సారాంశం నేను చెప్తాను. 4వ అధ్యాయం 17-18. నీ తిరుగుబాటు వలన, నీవు ప్రవర్తించిన తీరు, నీవు చేసిన క్రియలు, నీ చెడుతనం వలన నీకు కీడు కలిగింది. కీడు కలిగిన తర్వాత అది ఇప్పుడు నీకు చేదుగా ఉన్నది కదా. ఇప్పుడు నీకు కలిగిన పరిస్థితి వల్ల నీ హృదయం మండుతూ ఉంది కదా.
యు ఆర్ ఫేసింగ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వాట్ యు హ్యావ్ డన్. నీ ప్రవర్తన వల్ల, నీవు తీసుకున్న నిర్ణయాల వల్ల, నీవు మరి త్రోసివేసినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసినటువంటి విధానం వల్ల ఇప్పుడు నీ జీవితం నీకు చేదయింది. ఇప్పుడు నీకు నీ హృదయంలో మంట, బాధ, వేదన కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏమనుకుంటున్నావంటే నేను ఆత్మహత్య చేసుకుంటే మంచిది కదా. అనేకమైన ఆత్మహత్యలకు కారణం ప్రియమైనటువంటి వాళ్ళ ఇతరులు కాదు, వారి యొక్క సొంత మరి నిర్ణయాలు. కొంతమంది యవ్వన బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళకి తెలుసు వాళ్ళ మమ్మీకి డాడీకి ఇష్టం ఉండదని రాంగ్ రూట్ పడతారు, ఎవరినో ప్రేమిస్తారు, ఎవరినో ఏదో చేస్తారు. తర్వాత మోసం అని తెలిసినప్పుడు ముఖం ఎవరికి చూపించలేక ఆత్మహత్యలకు వారు వెళుతూ ఉంటారు. ఎక్కడెక్కడో అప్పు చేస్తారు, చేయకూడదు ఎవరికి తెలియదు. అది మరి అధికమైనటువంటి మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు తీర్చలేని స్థితి వచ్చేటప్పటికి వెంటనే ఆత్మహత్యకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూసారా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మన మరి ఆ యొక్క హీన స్థితికి కారణం చాలాసార్లు మనమే అని మనం తెలుసుకోవాలి. అలాంటి స్థితిలోకి వెళ్లకుండా క్షేమకాలం ముందే జాగ్రత్త పడితే ఎంత మేలు. అయితే ఈ కుమారుడికి ఇప్పుడు ఇంగ్లీష్లో వ్రాయబడింది, వెన్ హీ కేమ్ ఇన్ టు హిస్ సెన్సెస్ అని వ్రాయబడింది. బుద్ధి వచ్చింది అంటే ఇప్పుడు అసలు రియాలిటీగా ఆడేంటో ఆలోచించుకోగలిగాడు అనమాట. ఇప్పుడు తను ఏది కాదో అది ఊహించుకున్నాడు. అది వచ్చిన బాధ. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అర్థం? నువ్వు ఏది కాదో నువ్వు ఊహించుకుంటున్నావు అనవసరంగా, బెలూను మరి ఊదుకున్నట్టుగా. ఒక్కసారి చిన్న పిన్ తోటి మనం అలా ఇచ్చేసాం అనుకోండి, ఆ బెలూన్ ఎలా ఉంటుందండి? ఎంత ఉంటుంది? అప్పుడు బెలూన్ పగిలిపోయిన తర్వాత ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది. ఇక అది ఎందుకు పనిచేయదు. ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ ఎస్టిమేషన్ ఒక వ్యక్తిని ఇలాగే చేస్తే ఏదేదో అనుకుంటాడు అనమాట, పెద్దగా ఊహించేసుకుంటాడు. కానీ ఈ చిన్న కుమారుడు విషయంలో మనం అతను మెచ్చుకోవాలి. వెన్ హీ కేమ్ ఇన్ టు హిస్ సెన్సెస్, అరే నా స్థితి ఇది, నా గతి ఇది, ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం నాకేమీ తెలియదు, ఐఎమ్ ఇగ్నోరెంట్. అయితే వీడు మరి ఏం చేశాడంటే బుద్ధి వచ్చినప్పుడు బుద్ధిమంతుల్లాగా ఆలోచించడం మొదలుపెట్టాడు, బుద్ధిమంతుల్లాగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కూడా మళ్ళీ రాంగ్ స్టెప్ వేయలేదు. అంటే ఏంటి అర్థం? అరే నాకు ఈ స్థితి వచ్చేసింది, ఇప్పుడు వీడు కాదు ఇంకోటి పట్టుకుందాము వెళ్ళి, నాకున్న జ్ఞానంతో నేను ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడగలను, ఇలాంటి పిచ్చి పనులు ఏమీ చేయలేదు. కరెక్ట్ స్టెప్స్ వేయడం మొదలుపెట్టాడు. చూడండి, అతని కష్ట సమయంలో, ఎవ్వరు లేని సమయంలో అతని మనస్సులో ఒకరు గుర్తొచ్చారు. వాళ్ళెవరండి? నా తండ్రి, మై ఫాదర్. నీ కష్ట సమయంలో ఒకవేళ మన యొక్క బుద్ధిహీనత వల్ల, మనం తీసుకున్నటువంటి మరి తప్పుడు నిర్ణయాల వల్ల ఒకవేళ మనం తప్పిపోయినా, ప్రియమైనటువంటి వాళ్ళలో ఒకవేళ దేవుడు మన మనసులోకి వస్తే ఇంకా ఆ దేవుని యొక్క ముద్ర నీలో ఉందని అర్థం అన్నమాట. కష్ట సమయంలోనే దేవుడు గుర్తొస్తాడు, సుఖ సమయంలో దేవుడు గుర్తురాడు అనేటట్టు మెసేజ్ పక్కన పెట్టండి. కష్ట సమయంలో కూడా దేవుడు గుర్తు రాకపోతే కదండి, నీ కష్టంలో, నీ భయంలో నువ్వు రాంగ్ స్టెప్ వేసినప్పుడు కూడా దేవుడిని నువ్వు గుర్తు తెచ్చుకోవచ్చు. ఆయన నీ మనసులో నీవు ఆయన గురించి నీవు స్మరించుకోవచ్చు, తలంచుకోవచ్చు. కాబట్టి అతడు వేసినటువంటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్. మరి అలా గుర్తొచ్చినప్పుడు అతనికి ఏమనిపించిందంటే, ఫస్ట్ అతను తన తండ్రి యొక్క మరి ప్రేమతత్వం, దాతృత్వం ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఎలా గుర్తొచ్చినాయి? మరి ఆయన యొక్క మంచి మనస్తత్వం, ఉదారత ఎంతో విస్తారమైనవి గుర్తొచ్చింది. ఎందుకంటే నా తండ్రి ఇంట డైలీ వేజెస్కి వస్తారు కదా, రోజు కూలీకి. వాళ్ళకి నా తండ్రి ఇంట్లో ఏ విధమైనటువంటి ఏమీ లేవు, వస్తారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. రేపు పొద్దున మా తండ్రి ఇష్టం అయితే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అలాంటి కూలీ వాళ్ళకు కూడా అన్నము సమృద్ధిగా దొరుకుతుంది. అంటే ఈయన ఏం చేస్తున్నాడు అనమాట, మధ్యాహ్నం వాడు పొద్దునంతా పని చేసిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళి, బాబు కడుపు నిండా భోంచేసామని అడుగుతాడు అనమాట. అది అక్కడ విషయం. వాడు కూలోడు కదా, వీడి గురించి నాకెందుకు అని అనుకోడు అనమాట. బాబు నువ్వు కడుపు నిండా భోంచేసావా, మంచిది అంటాడు అనమాట.
అంటే తన యొద్ద పనిచేసేటటువంటి వారు కూడా ఏ కొద్ది ఆకలితో ఉండడానికి ఈయన ఇష్టపడడు. వారిని సంతృప్తిపరచాలి, సంతోషపరచాలి, వాడు కూలివాడైనా సరే. అది నా తండ్రి యొక్క గొప్ప ప్రేమ, లేకపోతే దాతృత్వం కలిగినటువంటి మనస్తత్వం అని అనుకున్నాడు. కానీ నేను ఆయన కుమారుణ్ణి, కానీ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఆకలికి తట్టుకోలేక చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నాను. బీయింగ్ ఎ సన్. ఎందుకు ఇదంతా? ఆ వెనకాల ఎన్ని ఆలోచనలు వచ్చినాయో అవన్నీ వాక్యంలో వ్రాయబడలేదు, కానీ ఎన్నో వచ్చి ఉంటాయి. వాడు రియలైజ్ అయ్యాడు. వాడి యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే, హీ వాజ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. తన అన్నను కానీ, తన తండ్రిని కానీ, తన స్నేహితులను కానీ ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి, తనను తానే. దట్ ఈస్ ద రియల్ రికగ్నిషన్. ఒక వ్యక్తి తను తాను తెలుసుకోవడం అంటే అదే అర్థం. ప్రతిదానికి, నాకు వచ్చిన ప్రతి కష్టానికి కూడా ఎవరో కారణం అని అనుకుంటే ఇంకా నువ్వు ఏదో ట్రై చేస్తున్నావు అన్నమాట. నీకు వచ్చిన కారణం, కష్టానికి నీవెంత కారణమయ్యో అది గ్రహించుకున్నావా? అది గ్రహించుకున్నావా? చాలా ఇంపార్టెంట్ అది. ఎంతకాలం అయితే ఇదిగో మా ఇంట్లో కష్టాలకు మా ఆవిడే కారణం, మా ఆయనే కారణం, మా పిల్లలే కారణం, మా తల్లే కారణం, మా తండ్రే కారణం, ఎంతకాలం ఇలాగా? ప్రియమైన వాళ్ళరా, నా పార్ట్ ఎంత ఉంది ఇందులో ఇలా అవ్వడానికి? నేను మంచిగా నా కుటుంబం ఉండడం కోసం నేనెంతవరకు నా ప్రయత్నం చేశాను? లేదు. ఎక్కడికక్కడ పట్టుదల, ఎక్కడికక్కడ మూర్ఖత్వం, ఎక్కడికక్కడ సొంత ఆలోచనలు, ఈ కుటుంబంలోని కూడా బయట వాళ్ళు మనం తెచ్చుకునేటటువంటి పరిస్థితి, మన వ్యక్తిగత విషయాలను కూడా బయట వాళ్ళు తెచ్చుకునే పరిస్థితి. కానీ ఇలాంటి రాంగ్ స్టెప్ని ఈ చిన్న కుమారుడు వెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు వాడికి బుద్ధి వచ్చింది, వాడికి సరైనటువంటి మనసు, మరి సరిగ్గా ఆలోచించగలిగిన స్థితి అతనికి వచ్చిందన్నమాట. చూసారా, అతడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యంలో రాయబడి ఉందండి, కీర్తనల గ్రంథం 147:9, ఈ పరలోకపు తండ్రి ఎటువంటి వాడంటే, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడంట. హౌ హీ కేర్స్. పిల్ల కాకులు అవి పూర్తిగా కూడా చక్కగా అవి కావు అనలేమన్నమాట. పిల్ల కాకి యొక్క స్వరం చాలా హారిబుల్గా ఉంటుంది. అలాంటి హారిబుల్గా ఉండేటటువంటి స్వరాన్ని కూడా ఆయన గుర్తుపట్టి, ఆ స్వరం ద్వారా అవి ఏమి చెప్పగలుగుతున్నాయో ఆయన గ్రహించి ఆయన వాటికి ఆహారం ఇస్తున్నాడట. పశువులకు, అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇస్తున్నాడు. ఆకాశ పక్షులను ఆయన పోషించుచున్నాడు. మీరే విత్తండి, మీరే కోసుకోండి అని వాటికి చెప్పలేదట, ఆయన వాటిని పోషిస్తున్నాడు. అందుచేత ఏ పక్షి కూడా విచారంతో ఉండడం మనం చూడం. ప్రతి ఉదయాన పాటలు పాడుతుంది, ప్రతి రాత్రి అది విశ్రమిస్తుంది. కీర్తన గ్రంథం 145:15-16 వచనాలు మనం చదువుకుంటే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమును నీ వారికి ఆహారం ఇచ్చుదువు, నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి యొక్క కోరికను నీవు తీర్చుచున్నావు. ప్రతి జీవి, ఈవెన్ అమీబా, ఏకకణ జీవి కూడా. చూసారా, వాటన్నిటికీ అవసరమైన పోషణను దేవుడు సృష్టిలో ఉంచి ఉన్నాడు. ప్రియమైన వారులారా, అది ఆయన యొక్క సమృద్ధి, అది ఆయనకు ఉదారత. ఈ కుమారుడు అలా రిమెంబర్ చేసుకున్నాడు. రెండవది ఏంటంటే, నెక్స్ట్ స్టెప్ అలా రిమెంబర్ చేసుకుని, సర్లే నా గతికి ఇంతేలే, ఏం చేస్తాం మరి అని అనుకోలా. హి హస్ టేకెన్ అనదర్ డేరింగ్ స్టెప్ టు రిటర్న్ బ్యాక్ టు హిస్ ఫాదర్. నా తండ్రి దగ్గరికి నేను మరలా వెళతాను అని అనుకున్నాడు. రైట్ డైరెక్షన్, హి హస్ టేకెన్ ద రైట్ డైరెక్షన్. చాలామంది దేవుని దగ్గరికి రావడానికి కూడా ఇంకా తమ పరిస్థితి ఎంత హీనంగా ఉన్నా దేవుని దగ్గరికి తప్ప ఇంకే దగ్గరికైనా వెళ్ళడానికి వాళ్ళు ఆతృత చూపిస్తారు. కానీ ఒక చిన్న కుమారుడు, హి హస్ టేకెన్ ద రైట్ డైరెక్షన్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ హిస్ ఫాదర్. మూడవది ఏంటంటే రిపెంటింగ్. వీడు మరి ఏం చేశాడు అంటే, దిస్ ఈస్ ద జెన్యున్ రిపెంటెన్స్. గుర్తుపెట్టుకోండి, ఇది యథార్థమైనటువంటి మారు మనస్సు. ఇప్పుడు నేను వెళ్ళి నా తండ్రి దగ్గర యాక్షన్ చేస్తాను అనుకో, అబ్బా మారిపోయి నా కొడుకు అని చెప్పేసి ఆయన నా కష్టాన్ని తీర్చేస్తాడని యాక్షన్ చేద్దామని అనుకోలే. మనలో చాలామంది యాక్షన్ చేసి ఉంటాం మేము మన తల్లిదండ్రుల దగ్గర. ఏమండి, అవునా కాదు? ఇప్పుడైనా మనం యథార్థంగా ఒప్పుకోవాలి అలాంటి విషయాలు. మా నాన్న మంచిది, మా అమ్మ మంచిది, సర్లే మా అమ్మ మంచిది కదా, నేనంటే ఇష్టం కదా అని చెప్పేసి
మోసం చేసినటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కానీ కుమారుడు అలా చేయడం ఇట్స్ రియల్ ఫ్రమ్ హిజ్ హార్ట్, తన హృదయాంతరంగాల్లో నుండి వస్తున్నటువంటి పశ్చాత్తాపం. అది మనకు ఎలా తెలుసు? తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్నాడంట, నాన్న ఏదో బుద్ధి గడి తినేసి, నేను అప్పుడు నాకు తెలియదు కదా, నేను చిన్నోడు కదా, ఆడికి చెప్పాడు వీడు చెప్పాడు అందుకు నాన్న నిన్ను అడిగాను, సారీ ఏమనుకోవద్దు అని అలా అనుకోలేదంట. తండ్రి, పరలోకమునకును నీకును విరోధముగా ఏం చేశాను నేను? క్లియర్గా మాట్లాడాడు. పాపము చేసి తిని, ఎనీథింగ్ యు డూ టు ఎనీ పర్సన్ యు ఆర్ డూయింగ్ అగెయిన్స్ట్ గాడ్. మనం ఏది వేడికే కదా నేను చేస్తున్నాను, ఏం పర్లేదులే అని అనుకుంటే ఆ యొక్క పాప కార్యం అది దేవునికి కూడా విరోధంగా నిన్ను విరోధిగా మార్చేస్తే మనం జాగ్రత్త పడాలి. ఆ విషయం తల్లిదండ్రులకు విరోధంగా చేసినా అది దేవునికి విరోధంగా చేసినట్టే. ఇంకా ఎవరికి విరోధంగా మనం పాపం చేసినా అది దేవునికి కూడా విరోధంగా చేసినట్టు. కాబట్టి పాపం చేసినప్పుడల్లా నువ్వు ఇద్దరికి విరోధం అయిపోతున్నావు, ఇద్దరికి విరోధంగా చేస్తున్నావు. అందులో ఎప్పుడూ దేవుడు ఉంటున్నాడు. ఈ యొక్క సత్యాన్ని ఎంత బాగా రియలైజ్ చేశాడు. అరే నేను చేసింది నా తండ్రికే కాదు, ఇది పరలోకపు దేవునికి కూడా వ్యతిరేకమైనటువంటిది. నిజమైనటువంటి కన్ఫెషన్, మాటల గారిడి ఏమాత్రం లేదు. తండ్రి యొక్క మంచితనాన్ని, ప్రేమతత్వాన్ని ఈ రీతిగా నేను క్యాష్ చేసుకుందాం అనుకునేటటువంటి వక్రమైన వంచన కూడినటువంటి బుద్ధితంలో లేదండి. అంతటి రియలైజేషన్. అతను తండ్రి దగ్గరికి వచ్చాడు, వచ్చి ఏమి చెప్పాలి అని అనుకున్నాడంటే, తండ్రి నేను నీ కుమారుడనని అనిపించుకున్నట్టు కూడా నేను యోగ్యుడిని. అంటే ఇంటికి వచ్చేస్తే మళ్ళీ నా తండ్రి నన్ను కుమారుడుగా యాక్సెప్ట్ చేస్తాడని ఆ ఆశతో రానా, కూలివాడిగా ఒకళ్ళు పెట్టుకుంటే అదే మహాభాగ్యం అనుకునేటటువంటి ఆలోచనతోనే వచ్చాడండి. అది నిజంగా. ఎందుకు అంటే ఇప్పుడు తన తండ్రి దగ్గర తనకేమో హక్కు లేదు. ఎందుకని? వాటంతా తీసేసుకున్నాడుగా, తనకు వచ్చేటటువంటి భాగమంతా తీసేసుకున్నాడు. ఇంకా తండ్రి దగ్గర అడగడానికి అతనికి హక్కు ఏమైనా ఉందా? హీ హాజ్ నో రైట్, హీ హాజ్ నో ప్లేస్. నీకు రావాల్సినంత నువ్వు అడిగావయ్యా, నేను ఒక్క మాట కూడా అనకుండా నీకు ఇచ్చేసాను, ఇక నీకు నాకు సంబంధం ఏముంది అని తండ్రి అనగలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి కుమారుడు, అయ్యా నన్ను ఒక కూలివాడిగా పెట్టుకో, అంతే నాకు చాలు. ఆ కూలివాడిగా నీ ఇంటికి వస్తాను, నీ ముఖాన్ని చూస్తాను, నీవు పెట్టే ఆహారాన్ని నేను భుజిస్తాను, ఇదిగో దానివల్ల అయినా నేను బ్రతుకుతాను అని రియల్గా అనుకున్నాడు. చాలామంది దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ఉంటారంటే అసలు వాళ్ళ క్లెయిమ్స్ మామూలుగా ఉండవు అనమాట. ఏదేదో ఊహించుకుంటారు. దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు నిజంగా దీనమైన మనసుతో రావాలి కదండి. దేవుని యొక్క సేవ చేసేటప్పుడు మనం దీనమైన మనసుతో సేవ చేయాలి కదండి. దేవుని సంఘంలో మనము సభ్యులుగా ఉన్నప్పుడు దీనమైన మనసుతో మనం ఉండాలి కదండి. మనం ఏదో ఊహించుకొని ఏదో మనం పెద్దగా భావించుకుంటే అది నిజంగా దేవుని ఎదుట యోగ్యమైనటువంటి స్థితేనా? నేను అయోగ్యుణ్ణి అని కుమారుడు అంటున్నటువంటి మాట ఎంత గొప్ప మాట. నేను దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు తరచుగా ఒక ఇంటికి వెళ్ళేవాడిని. మరి వాడికి 4 పిల్లలు. నేను వెళ్ళిన తర్వాత ఆయన పెద్ద ఉద్యోగంలో ఉండేవారు. ఆలయానికి క్రమంగా రావడం మొదలుపెట్టాడు. వాక్యాన్ని కూడా బాగా ఆయన అర్థం చేసుకుని వాక్యాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. కాబట్టి నేనంటే కొంత అభిమానం ఏర్పడింది. దేవుని యొక్క కృప ఏంటంటే, ఒక సాక్ష్య రూపంగా చెప్తున్నాను, నేను ఆ గృహానికి వెళ్ళినప్పుడల్లా కరెక్ట్గా వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉండేది. నాకు తెలియకుండానే నేను ప్రార్థన చేసేవాడిని. దేవుడు వారికి పరిష్కారాన్ని ఇచ్చేవారు. అదొకటి వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్గా నన్ను అభిమానించడానికి, దేవుని యందు భక్తి నేర్పడానికి కారణమైంది. అయితే ఒకసారి నేను వెళ్ళినప్పుడు బహుశా అది ఆయన రిటైర్ అయిన టైమో లేకపోతే ఏదో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. ఫ్యామిలీ మాత్రమే ఉన్నారు. నేను మామూలుగా ప్రార్థన చేసిన తర్వాత ఆ కుమారుల్లో పెద్ద కుమారుడు ఏం చేశాడో తెలుసా? బాగా చదువుకున్నాడు ఆ కుమారుడు. మరి అతని తండ్రితో అతనికి ఎలాంటి ఇది ఉందో నాకు తెలియదు, కానీ సడన్గా అలా ఫాదర్ కాళ్ళ దగ్గర పట్టుకొని ఏడుస్తూ నాన్న నన్ను క్షమించాను మొదలుపెట్టాడు.
ఒక్కసారి అందరం షాక్ అయిపోయాం. ఎందుకంటే బహుశా ఇప్పటివరకు వాళ్ళ నాన్న చెప్తుంది వాడు అంతగా పట్టించుకోకుండా ఆ మాటల్ని ఒకవేళ వాడు తిరస్కరించి తిరుగుతున్నాడేమో, వాడి మనసులో వాడికి చాలా బాధ వచ్చేసినట్టుంది. సడన్గా ఆ ఫాదర్ కాళ్ళు పట్టుకుని నాన్న నన్ను క్షమించాను ఏడుస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఒకసారి సర్ప్రైజ్ అయిపోయాడు. ఇలాంటిది ఎప్పుడు కూడా ఇలాంటి సీన్స్ మనం ఊహించాం కదా. కానీ నేను అనుకుంటున్నాను దేవుని యొక్క మరి ప్రేరేపణ బిడ్డకు కలిగింది. ఇప్పుడైనా నా తండ్రికి నేను సంతోషం కలిగించకపోతే ఇంకా నా బ్రతికెందుకు వ్యర్థం అని అనుకున్నాడు అనమాట ఆ కుర్రాడు. చూసారా, చాలా మరి ఆ యొక్క సిచ్యువేషన్ నిజంగా అదొక మూవింగ్ సిచ్యువేషన్గా అది నాకు అనిపించింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, తండ్రి యొక్క మరి యాక్సెప్టెన్స్ ఎలా ఉందో మరలా మనం చెప్పుకో అవసరం లేదు. ఈ తండ్రి తన కుమారుడు తనకు దూరమైన సమయం నుండి కూడా గాయపడిన హృదయంతో ఆ కుమారుడు ఎప్పటికైనా తిరిగి వస్తాడనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడని మనకు అర్థమవుతుంది. ఎక్కడో దూరముగా ఉండగానే కుమారుని గుర్తుపట్టగలిగే అంతటి రీతిగా తన కుమారుని తన యొక్క గుండెల్లో మనస్సులో నింపుకొని ఉన్నాడు. కాబట్టి దూరముగా ఉన్నప్పుడే అతని హృదయం కనికరంతో నిండింది. పరిగెత్తుకుని వెళ్ళాడు, మరి అతనిని కౌగలించుకున్నాడు, అతనిని మరి తండ్రి ముద్దు పెట్టుకున్నాడు. వచ్చినటువంటి వాడు కుమారుడిలా లేడు, ఒక బికారిలాగా అతడు మారిపోయాడు. అయినను కూడా తండ్రి తన యొక్క మరి తండ్రిగా ఉన్న స్థానాన్ని, లేకపోతే వచ్చినటువంటి వాడు తన కుమారుడు అనేటటువంటి స్థానాన్ని ఆయన ప్రక్కన పెట్టకుండా చేశాడు. వీడికి పూటకింత అన్నం పెడితే చాలు, విత్ దట్ ఎక్స్పెక్టేషన్ హీ కేమ్. కానీ తండ్రి చేసినటువంటి అతని అవసరతలు తీర్చడంగా, ఏదో అయ్యా సర్లే పూటకింత పడేస్తాను నువ్వు తింటూ బతుకు అని అనలే. అతను తండ్రి చేసినవన్నీ కూడా ఆనర్స్. ఆ కుమారునికి తండ్రి ఇచ్చినటువంటి గౌరవప్రదమైనటువంటివి అన్నమాట. అందులో మొదటిది ఏంటంటే వస్త్రం, రెండవది చెప్పులు, మూడవది ఉంగరం, నాలుగవది మరి క్రొవ్వినటువంటి దూడతో మరి సిద్ధపరిచినటువంటి మహా గొప్ప విందు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా ఇవ్వాలని మన తండ్రి ఆశిస్తున్నాడు. తండ్రి తాను ప్రేమించే వారికి ఆయన మరి ఏది ఇవ్వాలనుకుంటున్నాడు ఏ కన్ను చూడాలా, ఏ చెవి వినలేదు, ఏ హృదయానికి కూడా గోచరము కాలేదు. దట్ ఈస్ ద గుడ్నెస్ ఆఫ్ ద లార్డ్. ఆయన గుడ్నెస్లో ఫర్గివ్నెస్ ఉంది, ఆయన గుడ్నెస్లో అబండెన్స్ ఉంది అని మనము అర్థం చేసుకుంటున్నాం. ఎందుకు తండ్రి ఇవన్నీ చేస్తున్నాడు? ఈ తండ్రిది పిచ్చి ప్రేమ కాదు, ఈ తండ్రిది అవగాహన లేని ప్రేమ కాదు, ఈ తండ్రిది ఏంటంటే ఏదో ఒక నేను తండ్రిని కదా అనేటటువంటి ప్రేమ కాదు. ఈ కుమారులో వచ్చినటువంటి పరివర్తన, వాడు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాడు, వచ్చినప్పుడు ఎలా వచ్చాడు. వీడి స్థితి ఎలా ఉందంటే చనిపోయిన వాడు బ్రతికినట్టుగా ఉందన్నమాట. అపరాధముల చేతనో పాపముల చేతనో మనము చచ్చిన వారమై ఉన్నాము. వీడు అలాగే ఉన్నాడు, ఇప్పుడు దానిలో నుండి లేచాడు. వీడు దైవిక మార్గములో నుండి, సత్యమైన మార్గములో నుండి, క్షేమకరమైన మార్గములో నుండి, నిత్యమైనటువంటి రాజ్యానికి నడిపించే మార్గంలో నుండి తొలగిపోయి ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు కరెక్ట్ ట్రాక్లోకి వచ్చాడు. కాబట్టి తప్పిపోయిన వాడు దొరికాడు, చనిపోయిన వాడు బ్రతికాడయ్యా. అతి ఇక్కడ ఈ యొక్క జాయ్ అంతటికి, ఫీస్ట్ అంతటికి రీజన్ ఏంటంటే రియల్ రిపెంటెన్స్ అండ్ కమ్ టు హిస్ రియల్ ప్లేస్. తన యొక్క నిజమైన స్థానంలోనికి వచ్చాడు, నిజమైనటువంటి ఆ యొక్క మరి మారు మనసు ద్వారా. ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉపమానాన్ని కొంతమంది విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఇంత ఆర్ద్రతతో నిండినటువంటి ఈ ఉపమానంలో కూడా తప్పులు పట్టుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక విశ్వాసం కలిగిన వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ ఉపమానం అంతా మీరు చదవండి, ఆ కుమారుడు మారు మనసు పొంది వచ్చాడా, తండ్రి అంగీకరించేశాడు కదా. కాబట్టి మారు మనసు పొందితే చాలు, మనం పరివర్తన చెందితే చాలండి, దేవుడు అంగీకరిస్తాడు. ఇందులో సిలువ ఉందా, ఇందులో మరి రక్తం ఉందా, ఇందులో మరణం ఉందా, ఇందులో రక్షకుడు ఎవడైనా ఉన్నారా? వాళ్ళు ఎవరు లేరు కదా. మీరేంటి ఇవన్నీ చెప్తారు? రక్షణ పొందాలంటే ఇదిగో యేసుప్రభు నమ్మాలంటారు, రక్షణ పొందాలంటే ఆయన రక్తం వల్లే మనకు రక్షణ అంటారు, సిలువలో మన కోసం మరణించాడు అంటారు. ఇవన్నీ ఎందుకండి? ఈ ఉపమానంలో ఏమేమి లేవుగా. కుమారుడు గ్రహించుకొని తిరిగి వచ్చాడు, దేవుడి దగ్గరికి అలా వస్తే చాలు.
ఇలా చెప్పే మతాలు మనకున్నాయి. దీనికి మన ఆన్సర్ ఏంటి? మరి ఉపమానంలో మనకేం కనపడదు. ఈజ్ దర్ ఎనీ ఆన్సర్? అందుకనే నేను మీకు ముందు చెప్పాను, ఈ 3 ఉపమానాలు మనం ఏం చేయాలి? కలిపి చదువుకోవాలి. ఈ 3 ఉపమానాల్ని మనం మిక్స్ చేసినప్పుడే అందులో ఉన్నటువంటి పరిపూర్ణమైన సందేశాన్ని మనం అర్థం చేసుకోగలం. మొదటి ఉపమానం దగ్గరికి వెళదాం. మొదటి ఉపమానంలో కాపరి గురించినటువంటి ప్రస్తావన ఉంది కదా. కాపరి వెతికాడా లేదా? కదండి, వెతికాడు. యేసుక్రీస్తు తను తాను మనకి కాపరిగా పరిచయం చేసుకున్నప్పుడు, నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. ఆయన తాను కాపరిగా చెప్పుకున్నప్పుడు, నేను నా గొర్రెల నిమిత్తము ఏం పెడుతున్నాను? ఆ ప్రాణాన్ని పెడుతున్నాను. అనేకుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము నా రక్తమును నేను క్రయధనముగా ఇస్తున్నాను. ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అందులో ఆ యొక్క మరి రక్షకుడి యొక్క శిలువ యొక్క రక్తము యొక్క మరణం యొక్క ప్రస్తావనలు అంతర్లీనంగా ఉన్నాయని మనం తెలుసుకోవాలి. కాబట్టి అది చెప్పిన తర్వాత ఇదిగో ఈ యొక్క రియలైజేషన్తో ఎవరైతే వస్తారో తండ్రి వాళ్ళని తప్పకుండా అంగీకరిస్తాడు. చూసారా? రెండో ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఉపమానాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు ఎవరు అక్కర్లేదని చెప్తున్నారు కదా, మరి ఉపమానం చెప్పింది ఎవరు? మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాన్ని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు అక్కర్లేదని చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అన్నారు. మనం కాన్షియస్గా ఉండాలి. వాళ్ళని ఇందులోకి తీసుకెళ్తారు. యేసు ప్రభు వైపు చూడనివ్వరు. మనం ఒకళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే మనం చెప్పాల్సింది ఏంటంటే, మరి ఉపమానం చెప్పింది ఎవరండి? యేసు ప్రభే కదా. మరి యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చారు? పాపలను రక్షించడానికి వచ్చానన్నారు కదా. రక్తాన్ని ఎందుకు కారుస్తున్నా అన్నారు? పాప క్షమాపణ నిమిత్తమే అన్నారు కదా. మరి ఉపమానం చెప్పినటువంటి ఆయన యొక్క జీవితమే ఆ రక్షణను మనకు అందిస్తుంటే ఆయనను ఎలా తృణీకరించగలం? దట్ ఈస్ ది ఆన్సర్ వీ కెన్ గివ్ ఇఫ్ ఎనీబడి క్వశ్చన్స్. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ కుమారుడు చక్కగా అంగీకరించబడ్డాడు. మనము చక్కని కీర్తన పాడుకున్నాం, మార్గము చూపము ఇంటికి కదండి. ఎందుకు ఇది ఒక ప్రార్థన కదా, మార్గము చూపు ఇంటికి అంటే ఎవరికి ప్రార్థన చేశాం? మార్గము చూపు ఇంటికి, నా తండ్రి ఇంటికి అంటే ఎవరు ప్రార్థన చేశాం? ఇండైరెక్ట్లీ వీ హ్యావ్ ప్రేడ్ టు జీసస్ కదా. యేసు ప్రభువుకు మనం ప్రార్థన చేస్తున్నాం, అయ్యా నా తండ్రి. ఎందుకంటే ఆయనే మార్గం కాబట్టి, నేనే మార్గం సత్యం చేయమన్నాడు కాబట్టి ఆయన మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, మరి మనం పాడుకున్నాం. జస్ట్ ఒక చరణంలో ఒక మాట నాకు బాగా, అదేంటంటే పాప మమతల చేత ఫస్ట్ చరణమే, ప్రార్థించే క్షేమము పశ్చాత్తాపనుంది తండ్రి క్షమ కోరదు పంపము క్షేమము, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు మరి పుట్టించే ధైర్యం. నాకు ధైర్యం ఎలా వచ్చింది? తండ్రి దగ్గరికి వెళ్ళగలను, ఆయనను అంగీకరిస్తాడు అనడానికి నాకు ధైర్యం పుట్టించింది ఏంటి? ప్రభువా, నా పాపాన్ని నువ్వు భరించావు, నా కోసం నీవు మరణించావు, కాబట్టి నిన్ను బట్టి తండ్రి నన్ను ఏం చేస్తారు? క్షమిస్తారు. యేసుక్రీస్తు మనకు తండ్రికి మధ్య లేకపోతేనండి నిలిచేది ఏంటి అంటే మన పాపం. అందుకనే ఏమన్నాడంటే ఒక భక్తుడు, బిట్వీన్ యూ అండ్ జీసస్ ఎయిదర్ ఇట్ ఈస్ సిన్ ఆర్ ఇట్ ఈస్ సన్. ఉంటే పాపమైనా ఉంటుంది, లేకపోతే క్రీస్తైనా యేసైనా ఉంటారు. ఎవరున్నారో నువ్వు చూసుకో. యేసు ఉంటే, సన్ ఉంటే నీకు రక్షణ, సిన్ ఉంటే నీకు శిక్ష. కాబట్టి మరి యొక్క చక్కని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభువారు ఏమంటున్నారంటే, చిన్న కుమారుల్లాగా నేను ఈ యొక్క సుంకరులను, ఈ పాపులను నేనేం చేస్తున్నాను? నేను చేర్చుకుంటున్నాను. ఆయనే కదా నిత్యుడైన తండ్రి, ఈజ్ ఎవర్లాస్టింగ్ ఫాదర్. ఆ రీతిగా నేను వాళ్ళ దగ్గరికి వచ్చాను నా బాధ వినడానికి. ఐఎమ్ హియర్ టు యాక్సెప్ట్ దెమ్. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్టు వచ్చారయ్యా. వీళ్ళు మంచిగాన కుమారులు నేను అంటం లేదు, వీళ్ళు నీతి కలిగిన కుమారులు నేను అంటలేదు, కానీ తప్పిపోయిన కుమారులు మరలా ఏం చేశారు? వస్తున్నారు ఆశతో. నేను చేర్చుకోవద్దా? తండ్రి ప్రేమతో నేను చేర్చుకోవద్దా? ఐ హ్యావ్ కమ్ టు రిసీవ్. నేను వారిని చేర్చుకోవడానికి వచ్చానని యేసు ప్రభు వారు చెప్తూ, మరి ఆ యొక్క సుంకర్లకు పాపులకు ఆయన ఇస్తున్న సందేశం ఏంటంటే, ఇఫ్ యు రిపెంట్ యూ విల్ బి యాక్సెప్టెడ్. ఈ యథార్థమైనటువంటి మారు మనసు, ఈ యొక్క గ్రహింపు మీ జీవితంలోకి మీరు మరి దాన్ని పొందితే మీరు వాస్తవంగా నిత్యరాజ్య వారసులు అవుతారు. ప్రియమైన వారులారా, ఇక ఎన్నైనా విషయాలు మనం చెప్పుకోవచ్చు, మన కాలాతీతం అవుతుంది. కాబట్టి మరింత ప్రేమ కలిగిన తండ్రిని బట్టి
మనం సంతోషిస్తూ చిన్న కుమారులుగా ఒకవేళ తప్పిపోతే ఆయన మార్గంలోకి వద్దాం. మరి పెద్ద కుమారుని తండ్రి కోరినట్టు ఇతరులు మన దగ్గరికి వస్తున్నప్పుడు వారిని కూడా తండ్రిలాగా మనం చేతులు చాచి ఆహ్వానించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ లాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించింది గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.